హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే హెయిర్ ఫాల్కి హెయిర్ గ్రోత్కి అయితే మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనికోసం అయితే కొన్ని మందారాకులు, ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కలమంద కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు, కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే ఉసిరికాయ, మందార పువ్వు కూడా తీసుకోవచ్చు. అవి కూడా తీసుకుంటేనైతే మంచిది. ఇక నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనమైతే పారాషూట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ వాడతారో అదైతే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడతాను కాబట్టి అదే తీసుకున్నాను. మనం తీసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకొని స్లిమ్లో మరగనివ్వాలి. దీంతో పాటు మనమైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. మనం తల స్నానం చేసేటప్పుడు అయితే షాంపూని అయితే డైరెక్ట్ అప్లై చేయకూడదు. కొన్ని వాటర్లో కలిపి షాంపూని అప్పుడే అప్లై చేసుకోవాలి. అట్లయితేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొందరు అయితే డైరెక్ట్ అట్లనే అప్లై చేస్తారు. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఈ రోజులలోనైతే హెయిర్ గ్రోత్ ఏమో కానీ ఉన్న జుట్టును కాపాడుకోవడమే చాలా కష్టమైపోతుంది. వీడియో నచ్చితేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఇట్లా మరిగిపోయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి, కొంచెం బ్లాక్గా అవుతాయి. అప్పుడైతే మనమైతే చల్లారబెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనమైతే వడగట్టుకోవడమే. వడగట్టుకున్న తర్వాతనైతే ఇప్పుడు నేను తీసుకున్న బాటిల్కే క్యాప్ తీసేసి అందులో అయితే ఫిల్ చేసుకొని అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ని అయితే హెయిర్కి కాకుండా స్కాలప్కి అయితే పెట్టేసి మంచిగా స్లోగా మసాజ్ అయితే చేసుకొని యూజ్ చేయడమే. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.